ఏబిఎన్ క్లినిక్. ఉదయాన్నే లేవాలంటే కాళ్ళు చేతులు నొప్పులు, కదలలేకపోతున్నాం, కాస్త పని చేయాలంటే ఇబ్బందిగా ఉంది అంటూ వాపోతుంటారు. ఇది చాలా మందిలో ఉండే సమస్యగానే అనిపిస్తుంది. ఓ పెయిన్ కిల్లర్ వేసుకుంటే అదే పోతుందిలే అని సరిపెట్టేసుకుంటారు. మరి రోజు అలానే టాబ్లెట్ వేసుకోవడం మంచిదేనా? ఆ తర్వాత వచ్చే అనర్థాలకు పరిష్కారాలేంటి? సరే, జాయింట్ పెయిన్స్ కి కారణాలేంటి, శాశ్వత పరిష్కారాలేంటో స్టార్ ఆయుర్వేద డాక్టర్ రమణ్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పంచకర్మ చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. వెల్కమ్ టు ఏబిఎన్. ఈ మధ్య కాలంలో చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అసలు కీళ్ళ నొప్పులు ఎన్ని రకాలు? ఈ ఫస్ట్ ఏంటంటే అండి, కీళ్ళ నొప్పులు ముఖ్యంగా అసలు కీళ్ళు అంటే ఏంటంటే రెండు ఎముకలు కలిసేటువంటి ప్రదేశాన్ని మనం సంస్కృతంలో సంధి అంటాం, దాన్నే కీలు అంటాం. ఇవి ముఖ్యంగా మనం ఆయుర్వేద ప్రకారం 3 రకాలుగా చెప్పడం జరుగుతుంది. దానిని మనం ఫస్ట్ సంధిగత వాతం అంటాం, దాన్ని ఇంగ్లీష్లో మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. రెండవది ఆమవాతం అంటాం, దానిని మనం ఆయుర్వేదంలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇంకొకటి వాతరక్తం అంటాం, దాన్ని మనం ఇంగ్లీష్లో గౌటి ఆర్థరైటిస్ అంటాం. ముఖ్యంగా మనం జాయింట్ పెయిన్స్ ఎన్ని రకాలుగా ఉన్నా ఎక్కువగా ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి నొప్పులను ముఖ్యంగా 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. అది సంధిగత వాతం, వాతరక్తం, ఆమవాతం అనే 3 రకాలుగా ఉండటం జరుగుతుంది. ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పారు. మరి ఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి? ఈ ఫస్ట్ అండి ఆస్టియో ఆర్థరైటిస్, దీన్ని మనం సంధిగత వాతం అంటాం. ముఖ్యంగా సంస్కృతంలో ఏది చెప్పినా కూడా అర్థం దాంట్లోనే ఉంటుంది. సంధి అంటే 2 ఎముకలు కలిసేటటువంటి ప్రదేశం, దాంట్లో వాతం అనేది చేరటం. అంటే ఏంది? వాత, పిత్త, కఫ అనే ఆయుర్వేదిక్లో 3 దోషాలు ఉంటాయండి. వాత దోషం అక్కడ చేయడం. వాతం అంటే ఒక గాలి, ఆ సందుల మధ్య ఎంటీ స్పేసెస్, ఖాళీ ప్రదేశం పెరిగి దాంట్లో గాలి చేరటాన్ని మనం సంధిగత వాతం అంటాం. ఎందుకు గాలి చేరుతుంది? ఆ 2 సందుల మధ్య, జాయింట్ల మధ్య మామూలుగా అయితే ఒక సైనోవేల్ ఫ్లూయిడ్ అని ఒక రకమైనటువంటి జిగురు పదార్థం ఉంటుంది, ఒక రకమైనటువంటి ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ ఎప్పుడైతే వయసుతో పాటు తగ్గుతుందో దాంట్లో గాలి చేరుతుంది. అందువల్ల ముఖ్యంగా ఈ సంధిగత వాతం ఏదైతే ఉందో ఆస్టియోఆర్థరైటిస్, ఇది 40 సంవత్సరాల పైబడిన వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లనే దాంట్లో ఆయిల్ తగ్గటం వల్ల నడిచేటప్పుడు శబ్దం రావటం, టక్ టక్ అని, కిరికిరి అని శబ్దం రావటం, అదేవిధంగా నొప్పి రావటం, ఈ లక్షణాలన్నీ ముఖ్యంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా 40 ఏజ్ పైన వస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఎందుకు వస్తుంది అంటే ఈ స్కూల్ బ్యాగ్స్ ఎక్కువ వెయిట్ బ్యాక్ సైడ్ వేసుకోవటం, అదేవిధంగా ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళలో, అదేవిధంగా లేబర్స్లో, ఇవన్నీ కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఓన్లీ కాల్షియం, ఫాస్ఫరస్, అక్కడ ఉండేటటువంటి ఆ ఆయిల్ అనేది అరుగుదల వల్ల రావడం జరుగుతుంది. ఇది వయసు రీత్యా వచ్చేటటువంటి మార్పు. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి. సంగారెడ్డి నుంచి మల్లీశ్వర్ గారు. మల్లీశ్వర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే అండి. చెప్పండి మా మల్లీశ్వర్ గారు. ఏం లేదండి, ఎర్లీ మార్నింగ్ మేము డ్యూటీస్కి వెళ్తాము, వెళ్ళేసి ఇంటికి వచ్చాక చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచేసరికల్లా కష్టం అవుతుంది. ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుందండి. మార్నింగ్ ఎంతసేపు ఉంటుంది నొప్పి? మార్నింగ్ లేచిన ఒక 1 అవర్ వరకేనండి. అసలు లేవాలనిపివ్వదు. పిల్లలకు కూడా ఇంట్లో చేసుకోవడానికి కానీ చాలా కష్టం అవుతుంది. ఓకేమా, అంటే ఓన్లీ మోకాలేమా, అన్ని జాయింట్స్ ఉంటాయా? బ్యాక్ పెయిన్, మోకాలు, చేతులు, మొత్తం బాడీ పెయిన్స్ అండి చాలా. మరి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదమ్మా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఎప్పుడు కూడా ఉదయాన్నే ఉంటే ఒక 5 మినిట్స్ వరకు పెయిన్ ఉంటుందండి, తర్వాత ఉండదు, నడుస్తే పెరుగుతుంది. కానీ 1 అవర్ వరకు ఉండటం అనేది మంచిది కాదండి. ముఖ్యంగా ఈ ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు 1 అవర్ వరకు పెయిన్ ఎక్కువ ఉండటం, తర్వాత నడుస్తే తగ్గటం, ఆ పెయిన్తో పాటు మైల్డ్గా జ్వరం వచ్చినట్టు ఉండటం, శరీరం అంతా బరువుగా అనిపించటం, నీరసం అనిపించటం, ఆకలి లేకపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటే అది ఆమవాతం ఉండేటువంటి అవకాశం ఉంటుందిమా. అదే కాకుండా ఓన్లీ అరుగుదల వల్ల వచ్చినైతే ఓన్లీ మీకు మేజర్ జాయింట్స్లో అంటే మోకాళ్ళు లేదా కింద ఉండే చీలమండలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు బాడీ అంతా అంటున్నారు, ప్రతి జాయింట్లో అంటున్నారు, ఇది ఎక్కువగా మనం ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు దగ్గర ఉండేటువంటి ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించండి. కొన్ని రక్త పరీక్షలు చేసిన తర్వాత మనం అదే ఇదే ఏదైనా నిర్ధారించడం జరుగుతుంది. మీకు ఆయుర్వేదిక్లో మంచి పరిష్కార మార్గం ఉందిమా. మీరు ఒకసారి ఉంటే రిపోర్ట్స్ మా క్లినిక్స్ లో సంప్రదించండి, లేకుంటే మీ దగ్గర ఉండేటువంటి ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించండి, తప్పకుండా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ కడియం నుంచి లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు, డాక్టర్ గారిని మీ డౌట్ అడగండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి మా. నమస్తే. ఒక సంవత్సరం, నా ఏజ్ 42 అండి. ఓకేమా. నాకు సంవత్సరం నుంచి అండి కుడితే బొట్టన నుంచి పై భుజం వరకు పోటు వస్తుందండి. ఓకే. అక్కడ వాపు కూడా వేలు పైన ప్రత్యేకంగా ఎర్రగా కందిపోయినట్టండి వచ్చి వాపు వచ్చిందండి. ఓకేమా.
నేను ఎక్స్రేలు తీయించేదండి, బ్రెయిన్ కూడా ఎక్స్రేలు తీయించేది, అసలు ఎక్కడ ఏమీ లేదన్నారండి. ఓకేమ్మా. మందులు రాసిచ్చారు కానీ తగ్గట్లేదు. అయితే స్టార్ ఆయుర్వేదం రాజమండ్రిలో ఉందండి. ఓకేమ్మా. మీదే అనుకుంటాను, నేను టీవీలో చూసి వెళ్ళానండి అక్కడికి. ఓకేమ్మా, మీరు చెప్పే బట్టిమా మరి ఈ మెడకు సంబంధించినటువంటి వెనుపూసల్లో డిస్క్ కొంత అరిగిదల ఉన్నా కానీ దానికి సంబంధించి నరం పైన ఒత్తిడి పడటం వల్ల ఇటు సైడ్ అంతా మొత్తం మనకు పాకినట్టు లాగినట్టు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందిమ్మా. ఇంకోసారి గౌటి ఆర్థరైటిస్ అని ఉంటుందిమ్మా. మన శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది పెరిగినా కానీ ఒకసారి వేలు దగ్గర నొప్పి, వాపు, ఎరుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కొంతమంది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని కొన్ని రకాల జబ్బులు ఉన్నాయమ్మా. ఇవి మీరు డాక్టర్ను సంప్రదించండి. తప్పకుండా కొన్ని డాక్టర్ గారు చెప్పినటువంటి పరీక్షలు చేయించండి, తప్పకుండా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి వెంకట గారు లైన్ లో ఉన్నారు. వెంకట గారు, డాక్టర్ గారిని మీ డౌట్ అడగండి. హలో డాక్టర్ గారు. చెప్పండి వెంకట గారు. సార్ నేను డ్రైవరు. ఓకే. అయితే 4 years కి నా సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిండే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయుర్వేదంలో 2 years అట్లా ట్రీట్మెంట్ తీసుకున్నానండి. అంటే ఫ్యూచర్ లో ఏమన్నా ఛాన్సెస్ ఉంటుందా, మళ్ళీ ఏమన్నా కిడ్నెస్ రావడము ఇట్లా మళ్ళీ రిపీట్ కావడం ఉంటుందండి? ఓకే అండి, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడకు సంబంధించినటువంటి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ అనేది అరుగుదల వల్ల వచ్చేటువంటి సమస్యను మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. దీంట్లో 2 చేతులు లాగటం, తిమ్మిరి పట్టడం, ఒక్కొక్కసారి తలనొప్పి ఉండటం, అదేవిధంగా వాంతులు కావటం, ఈ లక్షణాలన్నీ ఉంటాయండి. వీటిలో కొన్ని కండిషన్లో ఆపరేషన్ అవసరం. ఎప్పుడు తల తిరగటం, వాంతులు కావటం ముఖ్యంగా, అదేవిధంగా చెయ్యి అనేది పూర్తి కోల్పోవటం, కనీసం ఒక ఏదైనా సరే వస్తువును కానీ పట్టుకోలేకపోవటం, అలాంటి సందర్భాల్లో సర్జరీ అవసరం. మిగతా వాటికి ఏం అవసరం లేదండి. మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నామన్నారు. ట్రీట్మెంట్తో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్ అని ఉంటుందండి. అంటే కొన్ని రకాల ఔషధయుక్తమైనటువంటి ఆయిల్స్ అనేవి మనకు ఈ ముక్కులో వేయటం, అదేవిధంగా కొన్ని రకాల ప్రక్రియలు చేయటం, కేరళ ప్రొసీజర్స్ ఉంటాయి మా పంచకర్మ, ఇవి చేయటం ద్వారా మనకు తిరగబెట్టడం అనేది జరగదు. మీరు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నారు. ఒకసారి పంచకర్మ థెరపీలో నశకర్మ అని చేస్తారండి. మీకు దగ్గర ఏదైనా పెద్ద హాస్పిటల్ ఉంటే అక్కడ పెద్ద హాస్పిటల్స్లోనే ఈ పంచకర్మ చేస్తారు. మీరు సంప్రదించండి, తప్పకుండా తగ్గుతుంది. ఓకేనండి, వైజాగ్ నుంచి వెంకటరమణరాజు గారు లైన్ లో ఉన్నారు. వెంకటరమణరాజు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగేనమ్మా. హలో, చెప్పండి వెంకటరమణరాజు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. నేను దరిదాపు ఒక 2 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులతోటి, కాళ్ళు అంటే మోకాళ్ళ దగ్గర ఎక్కువగా నొప్పులతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ఓకే. తర్వాత ఏంటంటే అవి మీరన్నట్టు గతసారి ముందు ఒక వ్యక్తికి చెప్పినట్టు కాళ్ళు ఒక గంట వరకు బాగానే ఉంటదండి. తర్వాత ఎంత తిరుగుతున్నప్పుడు అయితే ఏమీ ఇబ్బంది కనిపించదండి. ఓకే, ఏజ్ ఎంత అండి మీకు? నా ఏజ్ ఎంత అండి? నాకు వచ్చి 52 years సార్. ఓకే. ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది సార్, చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మా మిస్సెస్ కూడా అదే సమస్య సార్. ఆవిడ వయసు కూడా 48 సంవత్సరాలు సార్. ఓకే అండి, ఇది ముఖ్యంగా ఆయుర్వేదిక్ లో ఒకటి ఆమవాతం అనే చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏమవుతుంది అంటే మనం తీసుకునేటువంటి ఆహారపు పొరపాట్ల వల్ల కానీ, మనం చేసేటువంటి కొన్ని రకాల తప్పుల వల్ల కానీ, మనకి ఎప్పుడైతే మనకు జీర్ణం అయిన తర్వాత సరిగా ఆహార రసం అంటాం, అది సరిగా పక్వం కాకుండా ఉన్నప్పుడు ఆ ఆహార రసమే మనకు జాయింట్ మధ్యలో చేరి అది ఇన్ఫెక్షన్కు గురై మనకు ముఖ్యంగా ఆవాతం అనేది రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువ ఉండటం, తర్వాత తగ్గటం జరుగుతుంది. ఇంకొకటి కూడా, ఒక చోట పెయిన్ వస్తే అది కాన్స్టాంట్ గా ఉండదు. 10 రోజులు అక్కడ ఉంటుంది, ఇంకొక చోట 10 రోజులు వేరే చోట ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. మీరు మార్నింగ్ ఎక్కువ అంటున్నారు, కొన్ని టెస్ట్లు అవసరమవుతాయండి. అది RA ఫ్యాక్టర్ అని, CRP అని, ESR అని ఇవి ఉంటాయి. ఇవి ఒకసారి రక్త పరీక్షలు చేయడం ద్వారా మనకు అది ఏది అని తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మా వైజాగ్ లో మా బ్రాంచ్ ఉందండి, ఒకసారి సంప్రదించండి, మీకు బాగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి సురేష్ గారు లైన్ లో ఉన్నారు. సురేష్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. హలో సురేష్ గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. నా ఏజ్ 43 అండి. పొద్దున్న లేవగానే కాళ్ళలో నొప్పులు వస్తున్నాయండి. ఓకే, అంటే ఎంతసేపట్లో వస్తాయండి? ఇది పొద్దున్న లేవగానే ఒక 2 minutes 3 minutes ఉంటున్నాయి, తర్వాత మళ్ళీ మామూలు వర్క్ లో ఉండగానే తగ్గిపోతున్నాయండి తర్వాత. ఓకే, ఇది ముఖ్యంగా దేనివల్ల సార్? ముఖ్యంగా 2 to 3 minutes అంటే మామూలుగా ఆస్టియోఆర్థరైటిస్ అంటామండి, సంధిగత వాతం. అది కొంత అరుగుదల ఉన్నా ఉంటుంది. వీటికి జనరల్ గా అశ్వగంధ పౌడర్ పాలతో తీసుకోవటం, అదేవిధంగా ఆహారంలో ఎక్కువ పాలు తీసుకోవటం,
గుడ్డు ఉడికించి పైన ఉండే తెల్లసొన తీసుకోవటం, వేరుశనగ బెల్లము ఇలాంటివి తీసుకోవటం, అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవటం, అదేవిధంగా ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో మహాయోగరాజు గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు అని కొన్ని రకాల టాబ్లెట్స్ ఉంటాయండి. ఇవి మీరు వాడటం ద్వారా మీ ప్రాబ్లం నుంచి బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, రుమటాయిడ్ అలాగే గౌటి ఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి అనేది. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, కీళ్ళ నొప్పులకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ మరో కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి రాజు గారు లైన్ లో ఉన్నారు. రాజు గారు, డాక్టర్ గారికి సమస్య చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నా పేరు రాజు. నా వయసు 65 సంవత్సరాలండి. ఓకే అండి. 4 years బ్యాక్ నాకు యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగిందని చెప్పేసి చెప్పినారు. అప్పటి నుంచి యూరిక్ యాసిడ్ కోసం టాబ్లెట్ వాడుతున్నాను కంట్రోల్ గురించి. అయితే నాకు కుడి కాలు బొట్టన వేలు దగ్గర వాపు ఉండేది. నాకు అదొకటే ప్రాబ్లం ఉంటుంది, ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఏమైందంటే ఇప్పుడు 4 years తర్వాత గత 15 రోజుల నుంచి అన్ని కీళ్ళ లోపల నొప్పులు వచ్చేసేసినాయి. కింద యాంకిల్స్ దగ్గర రెండిటి లోపల స్వెల్లింగ్ వచ్చేసేసింది. ఇప్పుడు అన్ని కీళ్ళల్లో వేళ్లతో సహా వచ్చింది. అయితే యూరిక్ యాసిడ్ లెవెల్ చూస్తే నార్మల్ ఉంది. అదే అండి, ఇప్పుడు యాంటీ-సిసిపి అని ఇంకా మిగతా టెస్టులు కూడా చేశారు, అన్ని టెస్టులు చేశారు, రుమటాయిడ్ ఫ్యాక్టర్ చేశారు, అన్ని నార్మల్ ఉన్నాయి. ఇది అందుకే అండి ముఖ్యంగా ఆయుర్వేదిక్ అనేది ఫస్ట్ ముఖ్యంగా పేషెంట్ చెప్పేటువంటి సిమ్టమ్స్ పైన ఆధారపడి ఉంటుంది, అంతేగాని ల్యాబ్ టెస్ట్ల పైన ఆధారపడదు. ముఖ్యంగా ఈ వాత రక్తం అంటామండి. దీంట్లో కూడా 2 ఉంటాయండి, ఉత్తాన వాత రక్తం, గంభీర వాత రక్తం అని 2. ఉత్తాన వాత రక్తం అంటే మీరు చెప్పినట్టు బొటనవేలు కానీ ఎక్కడైనా సరే ఈ జాయింట్స్ పైన కానీ స్కిన్ కలర్ కూడా కొంచెం చేంజ్ కావటం, నొప్పి ఉండటం, వీలుంటే అక్కడక్కడ సరే దురద ఉండటం, లేకపోతే స్కిన్ సంబంధించి ఏదైనా స్కిన్ డిసీజ్ రావటం, ఇలాంటివన్నీ ఉత్తాన వాత రక్తం అంటామండి. దీంట్లో మనకు ల్యాబ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉండదు. అంత మాత్రాన మనకు లేదని నిర్ధారించుకోవటం మంచిది కాదు. అదేవిధంగా గంభీర వాత రక్తం అంటే మీరు చెప్పినట్టు యూరిక్ యాసిడ్ పెరగటం, లేదా ఆర్ఏ ఫ్యాక్టరు ఇవన్నీ పెరగటం, ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకు పేషెంట్ యొక్క సిమ్టమ్స్ పైన ఆధారపడి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మీరు ప్రోటీన్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోకూడదండి. చేపలు కానీ నెక్స్ట్ ఏదైనా సరే నాన్ వెజ్ కానీ ఇవి ఎక్కువ తీసుకోకూడదు. ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్తో పాటు కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దీనికి కూడా ముఖ్యంగా ఆయుర్వేదిక్లో కొన్ని మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది. పంచకర్మ ట్రీట్మెంట్లో విరేచన కర్మ అని ఉంటుందండి. ముఖ్యంగా ఈ రుమటాయిడ్ కానీ గౌటి కానీ వీటికి మనకు విరేచన కర్మ చేయడం ద్వారా ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతుంది. దీనికి రకరకాల మెడిసిన్స్ ఉంటాయండి, కైశోర గుగ్గులని, అమృతోత్తర కషాయం అని, మహామంజిష్టారి కషాయం అని. అవన్నీ మీ సిమ్టమ్స్ బట్టి మనం మీ లక్షణాలను బట్టి మనం అవి మారవటం జరుగుతుంది. మీరు ఒకసారి లోకల్ హైదరాబాద్ కాబట్టి మా క్లినిక్స్ లో సంప్రదించండి. మీ హిస్టరీ మనకు పూర్తిగా ఇవ్వండి, దాన్ని బట్టి మనకు శాశ్వత పరిష్కారం అనేది మనకు ఆయుర్వేదిక్ ద్వారా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరో కాలర్ కోటేశ్వర గారు లైన్ లో ఉన్నారు. కోటేశ్వర గారు, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి కోటేశ్వరరావు గారు. హలో చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ ఉంది డాక్టర్ గారు. ఓకే హలో చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ ఉందండి. 4 days నుంచి సైనటికా ప్రాబ్లం అని బాగా కాలు ఎన్నపోస నుంచి బ్యాక్ బొటన దాకా నొప్పి వస్తుందండి బాగా. ఓకే, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. బాగా ఇప్పుడు 5 days నుంచి రెస్ట్ తీసుకున్నాను, తగ్గట్లేదు. అదే అండి, అది మీరు ఫస్ట్ ఏంటంటే అండి, మీరు చెప్పే లక్షణాలను బట్టి ఏదైతే వెన్నుపూస ఉందో వెన్నుపూస మధ్యలో డిస్క్ ఉంటుందండి. ఆ డిస్క్ అరుగుదల వల్ల ముఖ్యంగా అలాంటి నొప్పి అనేది రావడం జరుగుతుందండి. ముఖ్యంగా కాలికి ఒక సైడు లోపలి వైపు నొప్పి రావటం, తిమ్మిరి పట్టడం, అదేవిధంగా మెడ నొప్పి ఉండటం, కళ్ళు తిరగటం, ఇవన్నీ కూడా లంబార్ స్పాండిలోసిస్ విత్ సయాటికా అంటాం, గుద్రసి వాతం అంటాం ఆయుర్వేదిక్లో. ఈ సిమ్టమ్స్ ఉన్నాయండి. మీరు దీనికి ఏంటంటే రెస్ట్ అనేది ముఖ్యమండి. దానితో పాటు మీకు ఆయుర్వేదిక్ మెడికల్ ట్రీట్మెంట్, అదేవిధంగా కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, అవి తీసుకోవడం ద్వారా మీ ప్రాబ్లం తగ్గుతుంది. కొన్ని సర్జికల్ అండి, ఎప్పుడు 2 కాళ్ళు స్పర్శ లేకుండా పోవటం, మూత్రం మన కంట్రోల్లో లేకుండా పోవటం, మోషన్ కంట్రోల్లో లేకుండా పోవటం, అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయలేమండి సర్జికల్. కానీ ప్రతి ఒక్కదానికి సర్జరీనే పరిష్కారం కాదు, మెడిసిన్స్ పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది, తప్పకుండా తగ్గుతుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తో సంప్రదించండి. ఓకే, నెక్స్ట్ మరో కాలర్ తో మాట్లాడదాం. వెంకటేశ్వర్ల గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి వెంకటేశ్వర గారు. నమస్తే సార్. ఏమి సార్, నాకు హిప్ జాయింట్ పెయిన్ ఉంది సార్ నాకు. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? సార్ ఇప్పుడు నాకు దాదాపు 1 year అవుతుంది సార్ నాకు. ఓకే అండి, మీరు ఫస్ట్ ఏంటంటే అండి ఏదైనా అండి ముఖ్యంగా వెన్నుపూసల్లో L5S1 అని నడుముకు సంబంధించినటువంటి వెన్నుపూసలు ఉంటాయి, అక్కడ అరుగుదల ఉన్నా వస్తుందండి. అది పెద్ద సమస్య కాదు. ఇంకొకటి అవాస్కులార్ నెక్రోసిస్ అని ఒకటి ఉంటుందండి. ఏదైతే మనకు ఈ కాలుకు సంబంధించినటువంటి ఎముక, నడుము ఎముక 2 కలిసేటటువంటి ప్రదేశంలో
రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అది నెగ్లెక్ట్ చేస్తే అది సర్జరీ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మినిమం ఒక ఎక్స్రే తీపించండి. దాని ద్వారా మనకు తెలుస్తుంది ఏ ప్రాబ్లం అని. దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. మీరు ఒకసారి ఆయుర్వేద డాక్టర్ని సంప్రదిస్తే డిస్క్ బాల్స్ అయితే దానికి గుగ్గులు తిక్త గుర్తం అని, క్షీరబల అని, నెక్స్ట్ మహాయోగరాజ గుగ్గులు అని అట్లా రకరకాల మెడిసిన్స్ ఉంటాయండి. మనకు డిసీజ్ని బట్టి ఉంటుంది. మీరు ఒకసారి ఎక్స్రే తీపించి నిర్లక్ష్యం చేయొద్దు. దగ్గర ఉండేటువంటి ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించండి. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి ప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు. ప్రకాష్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్తే సార్. నమస్తే ప్రకాష్ గారు, చెప్పండి. సార్ నాకు ఈ 2 ముఖాల నొప్పులు బాగున్నాయి సార్. ఓకే, ఏజ్ ఎంత అండి? ఏజ్ 55 సార్. ఓకే, ఇది ముఖ్యంగా అండి, ఇది వయసుతో పాటు వచ్చేటటువంటిది. మనం దీన్ని పూర్తి తగ్గించడం అనేది జరగదండి. కొంతవరకు మనం ఒక 50 to 50% వరకు మనం తగ్గించే అవకాశం ఉంటుంది. అది కూడా స్టేజ్ని బట్టి ఉంటుందండి. దీనికి ముఖ్యంగా మీరు కాల్షియం ఎక్కువ ఉండేటువంటి పాలు అలాంటివి ఎక్కువ తీసుకోండి. ఆయుర్వేదిక్ షాపుల్లో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది, అశ్వగంధ పౌడర్ అని కానీ, త్రయోదశాంగ గుగ్గులు అని, ఇంకా లాక్షాది గుగ్గులు అని కొన్ని రకాల మందులు ఉంటాయండి. అవి మీరు డాక్టర్ల పర్యవేక్షణలో వాడండి. అదేవిధంగా మీరు జిల్లేడు ఉంటుంది, అదేవిధంగా చింత, మునగ ఇలాంటి కొన్ని పచ్చి ఏవైతే ఆకులు ఉన్నాయో వాటి నువ్వుల నూనెలో కొంచెం దూరగా వేయించి ఒక మూటలాగా కట్టి కాపడం లాగా పెట్టండి. కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, డాక్టర్ చెప్పండి. గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నాకు 1 month నుంచి లెఫ్ట్ సైడ్, నాకు 44 years సార్. ఓకేమ్మా. సయాటికా పెయిన్ అన్నారు లెఫ్ట్ సైడ్, అంటే నర్వస్ కొద్దిగా ప్రెస్ అయింది ఇక్కడ లెఫ్ట్ లో. ఓకే, అన్నాడు బాగా విపరీతంగా 4 రోజుల నుంచి పెయిన్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అది చూసారు ఎక్స్రే. ఓకే, బట్ అందులో ఏం లేదమ్మా, నెర్వ్ కొంచెం ఇదే అయింది, ప్రెస్ వల్ల నీకు హార్డ్ వర్క్ వల్ల వచ్చి ఉంటది. అండ్ ఏమైతుందంటే పాదం దగ్గర స్పెల్లింగ్ వస్తుంది సార్. ఓకేమ్మా, మీరు ఫస్ట్ ఏమమ్మా అంటే సివియర్ గా ఉంది కాబట్టి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి. అదేవిధంగా ముందుకు వంగి బరువులు ఎత్తటం కానీ అలాంటివి చేయొద్దుమా. మీరు గుంటూరు కదా, దగ్గర విజయవాడ బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి మీరు కలవండి. మనకేంటంటే సర్జరీ లేకుండా మెడిసిన్స్తో తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల థెరపీస్ ఉంటాయమ్మా, అవి తీసుకోవటం ద్వారా మీ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రెస్ట్ అనేది ముఖ్యమ్మా దానికి. ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి కారణాలు చెప్పారు. అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి? ఈ ఫస్ట్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి కారణాలు అంటే మనం చేసేటువంటి ఆహారపు పొరపాట్ల వల్ల అది ఏమవుతుందంటే ఏదైతే వ్యాధి నిరోధక వ్యవస్థ ఉందో అది మనల్ని రక్షించాలి. అలా కాకుండా మనల్ని భక్షించటమే అది ముఖ్యం. అంటే సపోజ్ ఇప్పుడు ఒక యజమాని కుక్కను పెంచుతుంటే కుక్క అనేది దొంగల నుంచి యజమాని ప్రొటెక్ట్ చేయాలి. అలా కాకుండా ఆ కుక్కనే యజమాని కరవటం. అదేవిధంగా మన ఏదైతే వ్యాధి నిరోధక వ్యవస్థ లేదా ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో అది మన శరీరాన్ని కాపాడేది పోనిచ్చి అదే మన జాయింట్స్ అన్నిటిని నాశనం చేస్తుంది. దాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటామండి. ఈ విధంగా ఇమ్యూన్ సిస్టమ్ వ్యతిరేకంగా పనిచేయడానికి మనం చేసేటువంటి పొరపాట్లే కారణమవుతాయి. ఏంటంటే అవి మెడిసిన్స్ వాడటం, ఈ ఇష్టం వచ్చినటువంటి ఆహార పదార్థాలు తినటం, ఇవన్నీ కూడా దానికి కారణంగా చెప్పుకోవడం. దీనికి లక్షణాలు ఏంటంటే ఇది ప్రతి జాయింట్ లో పెయిన్ ఉంటుంది. చివరకు ఈ జాయింట్ లో కూడా దవడ జాయింట్ లో కూడా వస్తుంది. ఉదయాన్నే ఎక్కువ ఉంటుంది. ఒక 1 hour 2 hours ఒక జాయింట్ లో ఉంటుంది, తర్వాత అక్కడ ఉండదు, ఇంకొక జాయింట్కి వెళ్తుంది. అదేవిధంగా ఆకలి తగ్గటం, మూత్రం ఎక్కువ రావటం, మోషన్ సరిగ్గా రాకపోవటం, బరువు అనిపించటం, లైట్ ఫీవర్ అనిపించటం, ఈ లక్షణాలన్నీ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటాయండి. దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల అది గుండెకు కూడా సోకటం వల్ల గుండె నొప్పి రావటం, గుండె బరువు ఉండటం, లేదా ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, మరి రుమటాయిడ్ గురించి చెప్పారు. మరి గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఈ గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ముఖ్యంగా అంటే ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవటం, ఆల్కహాల్ తీసుకోవటం, దాని ద్వారా ఏదైతే యూరిక్ యాసిడ్ ఉందో, ఎప్పుడైనా సరే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల దాని యొక్క మల పదార్థం యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ అనేది బయటికి సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఆ యూరిక్ యాసిడ్ అనేది చిన్న చిన్న ఇసుక రేణువులాగా ఏర్పడి అది ప్రతి జాయింట్ లో కూడా పేరుకోవటం జరుగుతుంది. పేరుకొని అక్కడ ఇరిటేషన్ కలిగించి వాపు, నొప్పి, ఎరుపు ఇవన్నీ కూడా కలుగు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం గౌటి ఆర్థరైటిస్ అంటాం. ఇది ఎప్పుడు కూడా ఎవరికైనా సరే కాలికి బొటన వేలకు ఫస్ట్ రావడం జరుగుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల శరీరం అంతా కూడా పాకేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సోరియాసిస్ లో కూడా ఆర్థరైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. ఈ గౌటి ఆర్థరైటిస్ అనేది మన జీవక్రియల లోపం వల్ల రావడం జరుగుతుంది. అలాగే స్పాండిలోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, అదే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే మనకు మెడకు సంబంధించినటువంటి వెన్నుపూసలు అరగటాన్ని మనం స్పాండిలోసిస్ అంటాం. మెడ దగ్గర అరిగితే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. నడుము దగ్గర అయితే లంబార్ స్పాండిలోసిస్ అంటాం. సర్వైకల్ స్పాండిలోసిస్ లో తల తిరగటం,
రెండు చేతులు తిమ్మిరి పట్టడం, వాంతి కావటం, తలనొప్పి రావటం ఇవన్నీ ఉంటాయండి. అదే లంబార్ స్పాండిలోసిస్ లో నడుము నొప్పి ఉండటం, కాళ్ళకు పాకినట్టు ఉండటం, చీమలు పట్టినట్టు ఉండటం, లాగినట్టు ఉండటం, ఈ లక్షణాలన్నీ ఉండటం జరుగుతుంది ముఖ్యంగా. అదేవిధంగా ఇంకొకటి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ ఉంది, అది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది భయంకరమైంది. అది ఏంటంటే పెయిన్ ఎక్కువ ఉండదండి, మార్నింగ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మెడ అసలు తిప్పలేము, అది మొత్తం స్పైన్ అంతా కూడా అతుక్కోబోతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది, భయంకరమైంది. ఓకే, నెక్స్ట్ మరో కలర్ లైన్ లో ఉన్నారు వినయ్ కుమార్ గారు. డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. మేడం నమస్తే అండి. చెప్పండి వినయ్ కుమార్ గారు. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే చెప్పండి సార్. వినయ్ కుమార్ గారు డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడండి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అండి. ఓకే నాకు జాయింట్స్ పెయిన్స్ మొత్తం అన్ని టోటల్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. అదేండి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆ సిమ్టమ్స్ ఆమవాతం అంటామండి. దీనికి ఆయుర్వేదిక్ లో చక్కటి పరిష్కారం ఉంది. ఔషధాలతో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా మీ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీనికి కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయండి, చిత్రకాది వటిని, ఆమవాతారస్ అని కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఇంకా గంధర్వాస్తాది కషాయమని, అష్టవర్గం కషాయమని రకరకాల మందులు ఉంటాయండి. మీ ప్రాబ్లం బట్టి అవి డాక్టర్ గారు సూచించడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా మీ ప్రాబ్లం పూర్తిగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఆర్థరైటిస్ ఇవన్నీ ఎలాంటి పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు? ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనకి ఎక్స్రే, దాంట్లో కనిపించకపోతే సిటీ, దాంట్లో కనిపించకపోతే ఎంఆర్ఐ. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆర్ఏ ఫ్యాక్టర్ అని, ఏఎస్ఓ టైటర్ అని, సిఆర్పి అని, సిబిపిఎస్ఆర్ జనరల్ గా, అదేవిధంగా ఏఎన్ఏ అని ఇలా కొన్ని రకాల పరీక్షల ద్వారా గుర్తించడం జరుగుతుంది. గౌటీ ఆర్థరైటిస్ అనేది మనకు సీరం యూరిక్ యాసిడ్ అనేది మెయిన్ మార్కర్ అండి. ఇట్లా మనకు పరీక్షల ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. మరి ఆయుర్వేదంలో వీటన్నిటికీ ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? తప్పకుండా అండి. ఈ అందువల్ల ఫస్ట్ ఏంటంటే పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి ఇది ఏది అని నిర్ధారించడం జరుగుతుంది. దానికి పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ఏదైనా సరే జాయింట్ పెయిన్స్ దీర్ఘకాలికంగా ఉంటే దానికి పంచకర్మ అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. పంచకర్మ అంటే మన బాడీని ప్యూరిఫై చేసేటువంటి టెక్నిక్స్. ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో అవి ప్యూరిఫై కావడం ద్వారా తర్వాత మెడిసిన్స్ వాడటం ద్వారా మన తిరగబెట్టడం జరగదు, మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. మరి ఆహార నియమాలు కూడా పాటించాలంటారా పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు? పంచకర్మతో పాటు ముఖ్యంగా డిసీజ్ కూడా ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం, నాన్ వెజ్ తీసుకోవటం ఇవి తీసుకుంటే పెరుగుతుంది. అదే ఆస్టియో ఆర్థరైటిస్ లో ఇవి తీసుకోవటం ముఖ్యం. అదే గౌటీ ఆర్థరైటిస్ లో ఈ ప్రోటీన్ ఫుడ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవి తీసుకోకూడదు. అట్లా డిసీజ్ని బట్టి ఒక్కొక్క ఆహార పద్ధతులు అనేవి మనం ముఖ్యంగా పాటించవలసినటువంటి అవసరం అనేది రావటం జరుగుతుంది. ఓకే, అనంతపురం నుంచి శివ గారు లైన్ లో ఉన్నారండి. శివ గారు మేడం, డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. ఓకే మేడం, చెప్పండి శివ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. నాకు వెన్నుపూస టైట్ గా ఇస్తాను సార్ గత 3 months 4 months నుంచి. ఏమండి? టైట్ అయినట్లుంటుందండి మొత్తం పెయిన్. అందులో బెంగళూరులో గ్లోబల్ హాస్పిటల్ ఎంఆర్ఐ గాని తీపించాను, నార్మల్ అన్నారు. ఓకే, కానీ పెయిన్ అయితే తగ్గడం లేదు సార్. ఒకసారి అండి మీరు టైట్నెస్ అంటే అది మనకు ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఉండే అవకాశం ఉంటుంది, లేదా యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని చెప్పడం జరిగిందండి, వీటిలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎంఆర్ఐలో దాదాపు ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ ఉన్నా తెలిసే అవకాశం ఉంటుందండి. మరి రిపోర్ట్స్ అన్నారు, మరి ఒకసారి మీరు దగ్గర ఉండేటువంటి మా క్లినిక్స్ లో సంప్రదించండి. అది యాంకిలైజింగ్ స్పాండిలైటిసా రుమటాయిడ్ ఆర్థరైటిసా అనేది ఉంటుంది. ఏమీ లేకుండా స్టిఫ్నెస్ అనేది ఉండటం అనేది జరగదండి, తప్పకుండా ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి ఆనంద్ గారు లైన్ లో ఉన్నారు. ఆనంద్ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి ఆనంద్ గారు. ఆనంద్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గిస్తా. హలో చెప్పండి ఆనంద్ గారు. నాకు ఆస్టియోఆర్థరైటిస్ అండి. ఓకే, సిమ్టమ్స్ చెప్పండి మీరు ఏమవుతుందో. ఏమి మోకాళ్ళు నొప్పి బాగా ఉంటుంది. ఏజ్ ఎంత అండి? ఏజ్ 64. ఓకే, మరి ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇది వయసుతో పాటు వచ్చినటువంటి అరుగుదల అండి. దీనికి మనం ఒక 40% వరకు మాత్రమే మనం మెడిసిన్స్ ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పినటువంటి ఆహార పద్ధతులు చేయడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీనికి క్షీరబల క్యాప్సల్స్ అని, ధన్వంతరం క్యాప్సల్స్ అని, అదేవిధంగా కొన్ని రకాల అశ్వగంధ, శతావరి ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం ద్వారా మీకు ఈ డీజనరేషన్ అనేది కొంతవరకు మనం దాన్ని ఎక్కువ కాకుండా అదుపు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే పంచకర్మ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో చివరిగా ఒకసారి చెప్పండి. ఈ పంచకర్మ అంటే ఏంటంటే అండి 5 ప్రొసీజర్స్ అని 5 పద్ధతులు ఉంటాయండి. ముఖ్యంగా ఏదైతే డిస్క్ బల్జ్ ఉందో
ఈ ఎముకలకు ఆస్టియోఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ వీటన్నిటి కూడా విరేచన కర్మ అని వస్తి కర్మ అని ఉంటుందండి. విరేచన కర్మ అంటే కొన్ని మెడికేటెడ్ గీ లేదా మెడికేటెడ్ ఆయిల్ను మనకు ఇంటర్నల్గా నోటి ద్వారా 3 days కానీ 5 days కానీ 7 days కానీ ఇవ్వటం, దాని తర్వాత 3 days స్టీమ్ బాత్ పెట్టడం, తర్వాత మోషన్కి ఇవ్వటం. ఇది ఒక ప్రొసీజర్, పంచకర్మ ప్రొసీజర్ అంటాం. ఇది చేయటం ద్వారా మన బాడీలో ఉండేటువంటి విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహారం, ఆ పెస్టిసైడ్స్, వాటి వల్ల వచ్చినటువంటి విష పదార్థాలు అవన్నీ కూడా శుద్ధి చేయబడి ముఖ్యంగా మనకు ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, నెక్స్ట్ ఈ గౌటీ ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ పంచకర్మ కూడా మనకు ఏ విధంగా అయితే సర్జరీ ఉంటుందో అదే విధంగా చాలా జాగ్రత్తలతో చేయవలసి వస్తుంది. దీన్ని తీసుకోవటం ద్వారా మళ్ళీ తిరగబెట్టడం అనేది చాలా అరుదు. ఓకే, కీళ్ళ నొప్పులకు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.